అందరూ గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు వీడియో చేసేది ఏంటంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చూపిద్దామని వీడియో చేస్తున్నాను. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాకు దూరంగా కనిపిస్తుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది. ఆ పక్కన బిల్డింగ్ చూడండి. చాలా లోన్కి అలౌడ్ అయితే లేదు. లోన్ తీస్తుంటే ఒప్పుకోవట్లేదు వాళ్ళు యాక్చువల్గా. అందుకే బయట నుంచే వీడియో షూట్ చేస్తున్నాను. ఇంత అందం లొకేషన్ షో చాలా అంటే చాలా బాగుందండి. నా జంక్షన్ ఇది. జంక్షన్ బాగా ఇచ్చారు యాక్చువల్గా. ఎయిర్పోర్ట్స్ ఇంత బాగున్నాయి. రోడ్లు గీర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. వర్క్ అవుతుంది ఆల్రెడీ. ఇంత బాగుంది, సూపర్. వర్క్ అవుతుంది. 4 రోజులు జంక్షన్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వర్క్ అవుతుంది. ఇది ఓపెన్ అవుట్ టైం పట్టేస్తుంది. మీకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చూపించాను. అది లాంగ్ నుంచి చూపించాను, ఎందుకంటే డ్రోన్కి అలవ్ లేదు. అందుకే మీకు లోన్కి వెళ్ళి చూపించలేకపోయాను. ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఏంటంటే చాలామంది చుట్టూ ఉన్న బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది. ఇక్కడ చుట్టూ కూడా పెద్ద పెద్ద షాపులు కానీ షాపింగ్ మాల్లు కానీ ఈ పెరిగి కొంతమందికి ఏంటంటే ఉద్యోగ రీత్యా కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చాలా ఎయిర్పోర్ట్ అనేది చాలా పెద్దది, చాలా అందంగా ఉంది, చాలా లొకేషన్ చాలా చూడడానికి చాలా బాగుంది. దీనివలన ప్రజలకి కొంతమంది ఇక్కడికి వచ్చి ఎయిర్పోర్ట్ని చూడడానికి చాలామంది వస్తారు. అది కాక చాలామంది ఏంటంటే అక్కడ లోన్ కూడా స్టార్ హోటల్స్ అలా ఉన్నట్టుగా ఉన్నాయి. అవి కూడా కంపల్సరీగా వాళ్ళు వెళ్ళిన తర్వాత వారు అక్కడ తినడం లంచ్ గట్రా చేయడం చేస్తే గవర్నమెంట్కి ఏంటంటే ఆటోమేటిక్ ఇన్కమ్ పెరుగుతుంది. మనం అది ఆలోచించుకోవాలి. దానివలన టూరిజం చాలామంది వస్తారు, చేస్తారు. ఆటో సర్వీసులు కానీ కార్లకు కానీ వాళ్ళకి కూడా ఏంటంటే 4 డబ్బులు ఆదాయం ఉంటుందని ఖచ్చితంగా నేను చెప్తాను. ఇంకోటి ట్రోలర్కి ఏంటంటే చాలామంది నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, లాంగ్ అవుతుందని, డబ్బులు ఎక్కువ వేస్ట్ అవుతుందని చాలామంది మాట్లాడుతున్నారు. దానికి నేను ఏకీభవించను. ఎందుకు అంటే ఈ రోజుల్లోనే అవసరాలు బట్టి మనం డబ్బులు ఖర్చు పెడతారు ప్రతి ఒక్కరు కూడా. దాన్ని 3 ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మొదటిది, మన పక్క షాపులో ₹150 బిర్యానీ కాస్ట్ ఉన్నా సరే మనం ఆర్డర్ చేసి తెచ్చుకుంటే 280 నుంచి ₹300 పడుతుంది. అది మనం ఆలోచించుకోవాలి. రెండోది, ఒక సినిమా థియేటర్ పక్క థియేటర్లోనే సినిమా చూస్తే చాలా పెద్దగా ఖర్చు ఒక ₹500 ఖర్చుతో అయిపోయింది. దానికి చాలా లాంగ్ వెళ్ళి కనీసం ₹1500 అక్కడ థియేటర్ బాగుంటుంది అనే ఉద్దేశపూర్వకంగా 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం అయినా సరే ఆ థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తున్నారు. రెండోది, మూడోది ఏంటంటే చాలామంది వందే భారత్లో ప్రయాణిస్తున్నారు. మినిమం 200 కిలోమీటర్లు ఇంచు ఉంటే దానికి కూడా ₹650 చెల్లించి, నార్మల్ ట్రైన్కి దానికి ఏమీ తేడా లేదు కానీ అంత ఎక్కువ చెల్లించి వెళ్తున్నారంటే వాళ్ళ అవసరాలు బట్టి వాళ్ళు వెళ్తారు. అంతే తప్ప దాన్ని తీసుకెళ్ళి జనాల మైండ్లో డిస్టర్బ్ చేసి వాళ్ళు నెగిటివ్గాను మాట్లాడడం అన్నది అది కరెక్ట్. అది నా మనసుకు అనిపించట్లేదు. అందరూ ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని అది నిజమే కాదని మనం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది నా అభిప్రాయం. జై హింద్, జై భారత్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.